ట్రంప్ నెతన్యాహు మధ్యప్రాచ్య రూపురేఖలు మార్చాలనుకుని సంక్షోభాన్ని కొని తెచ్చుకున్నారా? ఇరాన్పై విజయం సాధిస్తే మధ్యప్రాచ్యం రూపురేఖలు మారిపోతాయని డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు భావించారు. కానీ ఆ ప్రాంతం ఇప్పుడు మారుతోంది. అది వారు ఊహించినట్లుగా కాదు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఓడిపోలేదు. ప్రస్తుతం అక్కడ ఎప్పుడు ముదురుతుందో తెలియని ఒక దీర్ఘకాలిక తీవ్ర సంక్షోభం కొనసాగుతోంది. ట్రంప్, నెతన్యాహు అనుకున్న దానికంటే ఇరాన్ పాలకులు చాలా బలంగా నిలబడ్డారు. దీంతో వారి అంచనా తప్పింది. దానివల్ల తలెత్తుతున్న పరిణామాలపై నియంత్రణ కోల్పోయారు. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. ట్రంప్, నెతన్యాహులే ఇరాన్లో సంక్షోభ కారకులు. బూమరాంగ్ అయిన వార్ వ్యూహాలు ఇప్పుడు ప్రపంచం ముందు చీవాట్లు తినాల్సిన దుస్థితి. ఈ మధ్య అమెరికా అపాచీ హెలికాప్టర్ ను ఇరాన్ కూల్చివేసింది. తాము తలుచుకోవాలే కాని చేతులు ముడుచుకుని కూర్చోబోము అని, దెబ్బకు దెబ్బ తీయగలము అన్నదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ యుద్ధంలో పై చేయి సాధించాలనేది అమెరికా ఎత్తుగడ. కానీ అక్కడ వాస్తవంగా జరుగుతోంది వేరు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు బిగించింది. కానీ హర్ముజ్ను మళ్లీ తెరిపించి ఇరాన్ యురేనియం నిల్వలు, అణు కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చలు జరపడానికి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఆశపడుతున్నాడు. ఎందుకంటే అమెరికాలో ఈ యుద్ధం విషయంలో ప్రజలేమీ అంత సంతృప్తిగా లేరు. యుద్ధాలు మొదలు పెట్టడం సులువే కానీ స్పష్టమైన విజయంతో ముగించడం చాలా కష్టమనే గుణపాఠాన్ని ట్రంప్, నెతన్యాహు మెల్లగా తెలుసుకుంటున్నారు. 2026 ఫిబ్రవరి చివరి రోజున తమ దేశాలను ఇరాన్పై యుద్ధంలోకి నడిపించినప్పుడు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక చరిత్రాత్మక మార్పు రాబోతోందని ప్రపంచాన్ని నమ్మించాలనుకున్నారు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. 1979లో షా పతనం తర్వాత ఇరాన్ కథ ముగిసింది అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇజ్రాయిల్కు అసలైన ముప్పు పాలస్తీనియన్లు లేదా పొరుగు అరబ్ దేశాల నుంచి కాదు, ఇరాన్ నుంచే ఉందని ఇప్పుడు నెతన్యాహు భావిస్తున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ దాడి చేసింది. గత 2 ఏళ్ల నుంచి అమెరికా మద్దతు ఉన్న తమ సైన్యం శత్రువులను తుడిచిపెట్టేస్తుందని నెతన్యాహు ఇజ్రాయిల్ ప్రజలకు చెబుతూ వచ్చారు. ట్రంప్ కూడా భారీ విజయాన్నే ఊహించాడు. కానీ ఇరాన్ ఇస్లామిక్ ప్రభుత్వ పట్టుదలను, వ్యూహ చతురతను తక్కువగా అంచనా వేశారు వాళ్ళు. ఇరాన్ సుప్రీం కీలక నేతల్ని లేపేస్తే పనైపోతుందనుకున్నారు. కానీ జరిగింది వేరే. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా వంటి ఇరాన్ మిత్రపక్షాలపై ఇజ్రాయిల్ తీవ్రంగా దాడులు చేసింది. కానీ ఇరాన్ వెనక్కి తగ్గింది లేదు. అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్న యుఏఈ, బహ్రెయిన్, ఇజ్రాయిల్కు భాగస్వాములుగా ఉన్న గల్ఫ్ చమురు దేశాలు ఇప్పుడు తీవ్ర నష్టాలను చవిచూశాయి. హర్ముజ్ జలసంధిని మూసివేయడం, పొరుగు అరబ్ దేశాలపై దాడులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తమ గుప్పిట్లోకి తెచ్చుకోగలిగింది ఇరాన్. ఇజ్రాయిల్, అమెరికా దాడుల్లో మరణించిన పాతతరం ఇరాన్ నాయకుల స్థానంలో వచ్చిన కొత్త నాయకత్వం కూడా అంతే సిద్ధాంత బలంతో ఉంది. భవిష్యత్తులో అమెరికా లేదా ఇజ్రాయిల్ దాడులను అడ్డుకోలేమని, అయితే ఇరాన్పై మరిన్ని దాడులు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మాత్రం హెచ్చరిస్తున్నారు.